బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్నారు. అగ్రనేతలతో భేటీ అయిన తర్వాత మంత్రి ఉత్తమ్ను అర్జెంటుగా ఢిల్లీ రమ్మనడంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ జరగ్గా ఎవరికి ఏ శాఖ కేటాయించాలన్న దానిపై హస్తినలో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఉత్తమ్ ఢిల్లీ పర్యటనపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఓ ప్రక్క 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. వరుస సమీక్షలు, సమావేశాలతో హైకమాండ్తో చర్చలతో బిజీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గలుపుతున్నారు. మరో ప్రక్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఓ ప్రక్క ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి ఇంకా శాఖల కేటాయింపు అయితే జరగలేదు. ఇప్పటికే 2 రోజులుగా ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా అగ్రనేతలతో భేటీ అవుతున్న క్రమంలో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పయనమవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మా ప్రతినిధి ప్రతాప్ పూర్తి సమాచారం అందిస్తారు. ప్రతాప్. సునీల్, కాసేపటి క్రితమే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన కాసేపటి క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం జరిగింది. వాస్తవానికి దీనికి సంబంధించి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళ శాఖల కేటాయింపు సంబంధించి డిస్కషన్ చేసేందుకు 2 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడం జరిగింది. 2 రోజులుగా ఆయన అధిష్టాన పెద్దలతో నిన్న కేసీ వేణుగోపాల్ తోటి, ఈ రోజు పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే తోటి కూడా ఈ రోజు భేటీ కావడం జరిగింది. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి కొత్త మంత్రులకు శాఖలు మాత్రమే కాకుండా పాత మంత్రులకు సంబంధించిన వాటిపైన కూడా పెద్ద ఎత్తున షిఫ్లింగ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ప్రజెంట్ ఉన్న మంత్రులకు సంబంధించిన శాఖలను కూడా భారీ ఎత్తున మార్పులు చేర్పులు అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎవరెవరికి ఏ విధంగా శాఖలు ఇవ్వాలి, ఎవరికి ఎట్లా మార్చాలనే దానిపైన కూడా డిస్కషన్ చేసేందుకు మళ్ళీ సీనియర్ నేతగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా ఢిల్లీకి పిలిపించుకోవడం జరిగింది. సీఎం నిన్న ఈ రోజు 2 రోజుల పాటు సీఎం చేసిన మంత్రాల నేపథ్యంలో మరోసారి ముఖ్యమైన నేతలతో సంప్రదింపులు చేసి ఫైనల్ నిర్ణయం తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధిష్టానం పిలుపు మేరకు ఆయన కాసేపు క్రితమే బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ రోజు రాత్రికి అక్కడ చేరుకున్న తర్వాత మరోసారి కూడా చర్చించి ఎవరెవరికి ఎలాంటి శాఖలు ఇవ్వాలి, ప్రజెంట్ పాత మంత్రుల వద్ద 2-3 శాఖలు కూడా ఉన్నాయి, వాటిని కూడా షిఫ్లింగ్ చేసేసి అటు ఇటు మార్పులు చేర్పులు చేయాలని కూడా భావిస్తున్నారు. కొంతమంది ఆరోపణలు కానీ కొన్ని వాటికి సంబంధించి సమర్థత పనితీరును ఆధారంగా చేసుకుని ఆ శాఖల కేటాయింపు చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ షిఫ్లింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి పార్టీలో కూడా జోరుగా చర్చ జరుగుతుంది. సో మొత్తం మీద చూడాలి, ఈ రోజు రాత్రికి కీలకమైన సమావేశం తర్వాత రేపు మంత్రుల శాఖలకు సంబంధించిన అంశం కూడా ఇది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో కొత్త మంత్రుల శాఖలు, పాత మంత్రులకు సంబంధించి మార్పులు చేర్పులు అనేది రేపటి బయటపడే అవకాశం ఉంటుంది. సురేష్. ఓకే ప్రతాప్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సడన్ గా ఢిల్లీ పయనమై వెళ్లారు. 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే గడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. వరుసగా హైకమాండ్ పెద్దలతో సమీక్షలు, సమావేశాలతో రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. మరో ప్రక్క కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి శాఖల కేటాయింపుపైనే ఈ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి పయనమవడంతో చర్చ మరింత రసవత్తరంగా మారింది. సో ఢిల్లీ పర్యటన, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.